మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనకు ఒక ఇంపార్టెంట్ 2 డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఒకటేమో టెట్ పై ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ ఒకటి, అదేవిధంగా 30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి, టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ అంటూ మరి ఒక డిమాండ్ చూడొచ్చు. ఈ రెండు కూడా మనం కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు టెట్కు సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కంపల్సరీ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులంతా కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలి. 5 ఏళ్ల సర్వీస్ ఉన్న టీచర్లు 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం వదులుకోవాలని రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్షపై ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అయితే ప్రభుత్వానికి కూడా ఒక లేఖను అందించింది. ఈ మేరకు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ తీర్పు ప్రభావం చాలా ఉంటుంది, సీనియర్ టీచర్లకు చాలా అన్యాయం జరుగుతుంది, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మనకి 2010 NCTE నోటిఫికేషన్ ప్రకారము టెట్ ఉత్తీర్ణత అనేది నియామకాలకు తప్పనిసరైంది. మరి అప్పటికే రిక్రూట్మెంట్ అయిన వారికి మినహాయింపు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇది మనం గమనించాలి. అయినా ప్రమోషన్లకు టెట్ అవసరమా లేదా అనే వివాదం మీద రీసెంట్గా జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి 20-25 ఏళ్ల పాటు విధుల్లో ఉన్న టీచర్లు 2 ఏళ్లలో టెట్ రాయాలనడం అసాధ్యమని, దీంతో టీచర్లలో తీవ్ర ఆందోళన నెలకొన్నదని వెల్లడించారు. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని ఒక డిమాండ్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? మరి ప్రభుత్వం ఏదైనా తీర్పు సమీక్షించాలని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుందా, లేదా ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయనేది మనమైతే వెయిట్ చేయాలి. దీనికి సంబంధించి ఇంతకుముందు వీడియోలో కూడా నేనైతే క్లియర్గా ఇచ్చాను, టెట్ రాసుకొని క్వాలిఫై ఉండడం బెటర్ అని. సో ఆ ప్రయత్నం అయితే చేయండి. గవర్నమెంట్ ఏమన్నా ఫేవర్గా మళ్ళీ జడ్జిమెంట్ తీసుకొస్తే చెప్పలేం. ఇక 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి, సీఎంకి ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ అంటూ మనం ఒక డిమాండ్ చూడొచ్చు. రాష్ట్రంలో 12,000 పాఠశాలల్లో పలు సబ్జెక్టులు బోధించేవారు లేకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. జూన్లో 6,000 మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేశారని, ఆగస్టులో 4,500 పదోన్నతులు ఇచ్చారని, డిఎస్సిలో ఎంపికైన 2,000 మంది ఉద్యోగాల్లో చేరలేదని పేర్కొనడం జరిగింది. సరే, అంటే 30,000 కాకపోయినా అట్లీస్ట్ మనకి ఒక 7-8 వేలతోటి డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం అయితే దాదాపుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. ఎందుకంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ త్వరలోనే మనకి రాబోతుంది. రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ ప్రభుత్వం తెప్పించుకుంది ప్రతి డిపార్ట్మెంట్ నుంచి. సో దాంట్లో మనకు డిఎస్సి కూడా ఈ జాబ్ క్యాలెండర్ డెఫినెట్గా ఇంక్లూడ్ అయ్యే అవకాశం అయితే దాదాపుగా ఉంటుంది. కారణం ఏంటంటే గతంలోనే మనకు ప్రభుత్వం హామీ ఇచ్చింది 6,000 పోస్టులతో నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది అని. సో టీచర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉన్నట్టు మనం ఇటీవల చేస్తున్న పలు ప్రకటనలు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయితే మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా అందించడం జరుగుతుంది. ఈ రెండు కూడా డిమాండ్స్ మాత్రమే మనం గమనించాలి, నిర్ణయాలు కావు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు, ప్రభుత్వం వీటిని ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక డిమాండ్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. కాబట్టి మరి ఫేవర్గా రావాలని మనం ఆశిద్దాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.